సంఘానికి మాదిరి ఎవరు అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోయే సంగతి. సంఘానికి మాదిరి ఎవరు? సహజంగా దేవుని సంఘం ఎలా ఏర్పడింది అని మీరు ఆలోచిస్తే, ఈ సంఘం ఏర్పడడానికి చాలామంది కష్టపడ్డారు. పరలోకంలో ఉన్న తండ్రి దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులు తన పిల్లలను ప్రేమించి ఎంతోమందిని లోకానికి పంపించి వాళ్ళ ద్వారా తన మనసులో ఉన్న ఆవేదన, తన మనసులో ఉన్న ఆలోచన ఈ భూమి మీద ఉన్న మనుషులకు చెప్పించాడు. అలా దేవుడి గురించి చెప్పటానికి చాలామంది వచ్చారు. దేవుడి గురించి చెబుతున్నారు. ఇంతకీ దేవుడి గురించి విన్నవాళ్ళంతా కూడా దేవుడి కోసం ఆలోచిస్తున్నారా? దేవుడి కోసం జీవిస్తున్నారా? దేవుడి కోసం బ్రతుకుతున్నారా అంటే, కేవలం దేవుడు అనగానే ఏమర్థం చేసుకున్నారు అంటే, అప్పుడప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి రావాలి, మనకేవైనా అవసరతలు, మనకేవైనా ఇరుకులు, మనకేవైనా ఇబ్బందులు ఉంటే దేవుడిని అడగాలి, మనకేవైనా కావాలి అంటే దేవుడికి ప్రార్థన చేయాలి. ఇక్కడ వరకు దేవుడిని అర్థం చేసుకున్నారు తప్ప, దేవుడి కోసం భూమి మీద ఏం చేయాలి, అసలు భూమి మీద ఉన్న మనుషులను దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు, నన్నెందుకు పుట్టించాడు, నేనేం చేయాలి అని ఎవరూ ఆలోచించలేకపోయారు. సంఘం అనగానే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుల వారి ప్రాణ త్యాగంతో కట్టింది. దేవుడు కట్టిన ఈ సంఘంలోనికి దేవుడు స్వరక్తం ఇచ్చి కట్టాడు. సంఘము అనగానే మీరు ఎప్పుడూ కూడానండి ఆలోచించవలసింది ఏంటంటే, క్రీస్తు ప్రాణత్యాగంతో పాపాలు కడుక్కుని బాప్తిస్మాలు తీసుకుని ఎవరైతే గుడికొస్తున్నారో వీళ్ళంతా కూడా క్రీస్తు వలన సంఘంలోనికి చేర్చబడినవారు. ఒక రకంగా లోకం నుంచి ప్రత్యేకింపబడిన వారు అని అర్థం. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, నేరాలు చేస్తారు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం అవి చేయకూడదు, తప్పులు చేయకూడదు, బూతులు మాట్లాడకూడదు, నేరాలు చేయకూడదు, తప్పులు చేయకూడదు, పాపాలు చేయకూడదు. మనం చేయకూడదు అంటే మనం క్రీస్తులోకి వచ్చాం. క్రీస్తులోనికి రానివాడు అవి చేస్తాడు, క్రీస్తును ఎరగనివాడు అవి చేస్తాడు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదో ఈరోజు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినాలి. దేవుడు మనల్ని ఎలాగా కోరుకున్నాడు, మన నుండి ఏం ఆలోచిస్తున్నాడు, ముఖ్యంగా యవనస్తులు ఉన్నారు ఎక్కువగా, మీరంతా జాగ్రత్తగా వినండి. యవనస్తుల గురించి దేవుడు బైబిల్లో ఏం మాట్లాడుతున్నాడో ఒక మాట ముందు బైబిల్ తీయండి. కీర్తనల గ్రంథం 144 కీర్తన 12వ వచనం బైబిల్ తీయండి. కీర్తనల గ్రంథం 144 కీర్తన 12వ వచనం బైబిల్ తీయండి. మా కుమారులు తమ యవ్వన కాలమందు, అబ్బా ఎలా ఉన్నారంట? ఎవరు గురించి మాట్లాడుతున్నాడు? ఎవరు? యవనస్తులు. యవనస్తులు తమ కుమారులు, యవనస్తులు దేవుని ఎదుట ఎలాగ దేవుడికి కనబడుతున్నాం, యవనస్తులుగా ఉన్న దేవుడికి మనం ఎలా కనబడుతున్నాం అంటే, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. అంటే యవ్వన కాలంలో దేవుడిలోనికి వచ్చినవాడు,
యవ్వనంలో దేవుడిలో సంఘంలో చేర్చబడిన వాడు ఎలా ఉన్నాడని చదువుకున్నాం ఇప్పుడు ఇక్కడ మనం. ఎలా ఉన్నాడంట? ఎదిగిన మొక్క. ఎదిగిన మొక్క అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎదిగిన మొక్క. ఎదిగిన మొక్క వేసిన యజమానుడికి ఏమివ్వాలి? ఫలాలు ఇవ్వాలి కదా. జామ చెట్టు వేశారు, మొక్క ఎదిగిపోయింది, పెద్దదైపోయింది, ఏం కాయాలి? జామకాయలు కాయాలి. మామిడి చెట్టు వేశారు, ఎదిగిపోయింది, ఏమివ్వాలి? మామిడికాయలు ఇవ్వాలి. కొబ్బరి చెట్టు వేశారు, కొబ్బరి బొండాలు ఇవ్వాలి. సరే, మొక్క ఎదిగిన తర్వాత ఏమివ్వాలి? ఫలాలు ఇవ్వాలి. ఇది మనకు అర్థమైంది. ఒకవేళ ఫలం ఇవ్వట్లేదనుకోండి, అప్పటికి దాన్ని మనం ఏం చేస్తాం? నరికేస్తాం, కొట్టేస్తాం. పనికిరాంది మనకెందుకు? వెరీ గుడ్, ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ యవ్వనులను దేవుడు దేనితో పోలుస్తున్నాడు? యవ్వనులు నాకు ఎలా ఉన్నారు అంటే ఎదిగిన మొక్క. అంటే యవ్వనస్తులు కూడా దేవుడికి ఏదో ఒక ఫలాన్ని ఇవ్వాలి. మనం ఎలాంటి ఫలాలు ఇవ్వాలి? అసలు యవ్వనస్తుల్ని ఎదిగిన మొక్క అని ఎందుకంటున్నాడు దేవుడు? మనం ఎదిగిన మొక్క అని ఎందుకంటున్నాడు దేవుడు? ఎదిగిన మొక్క అని ఎందుకన్నాడు తెలుసండి? ఏ పని చేయాలి అన్నా ఎవరు చేయగలుగుతారు చెప్పండి? యవ్వనస్తులు చేస్తారా, వృద్ధులు చేస్తారా? యవ్వనస్తులే. అని బాగా ఎవరు చేయగలుగుతారు? యవ్వనస్తులే. ఎక్కడ బైబిల్ క్లాస్ ఉన్నా ఎంత దూరమైనా వెళ్ళి ఎవరు నేర్చుకోగలుగుతారు? యవ్వనస్తులే. ఏమండి, మనిషి జీవితంలో 3 దశలు ఉంటాయి. బాల్య దశ, యవ్వన దశ, తర్వాత వృద్ధాప్యం. ఇప్పుడు బాల్య దశలో ఉన్నవాడు ఏమైనా చేయగలుగుతాడా? దేవుడికి చేయలేడు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు. ఎటొచ్చి దేవుడికి ఉపయోగపడే దశ ఏది చెప్పండి? యవ్వన దశ. ఈ యవ్వన దశ దేవుడికి ఉపయోగపడాలని దేవుడు కోరుకుంటుంటే ఈ యవ్వన దశనే పట్టింది దెయ్యం. అంతేనా? సెల్ ఫోన్ బాగా ఎవరు వాడతారు? వృద్ధుల, పిల్లల, యవనస్తులా? ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియా అంతా ఎవరి చేతుల్లో ఉంది ఇప్పుడు? యవనస్తులు. అదేంటది? యవనస్తుల్నే ఎందుకు పట్టింది మీరు చెప్పండి? ఎందుకు పట్టింది? మీరు బాగా దేవుడి దగ్గరికి వెళితే, మీరు బాగా వాక్యం నేర్చుకుంటే, మీరు బాగా దేవుడు పని చేస్తారు. అలా మీరు బాగా దేవుడు పని చేయటం వలన మీరు బాగా దేవుడిని సంతోషపెడతారు. అలా మీరు దేవుడిని సంతోషపెట్టడం దెయ్యానికి ఇష్టం లేక దెయ్యం మనల్ని దేవుడి పనిలో నుంచి పాపాల వైపు, సుఖాల వైపు, ఆనందాల వైపు, సినిమాల వైపు, ఏమంటే పార్టీల వైపు, మందు వైపు, గుట్కాల వైపు మనల్ని నెమ్మదిగా అది లాగేస్తుంది. ఎందుకు? యవ్వన కాలంలో ఉన్న పిల్లలు దేవుడికి ఎలా ఉన్నారంట? ఎదిగిన మొక్క. మన టైటిల్ ఏమని చెప్పండి ప్రారంభంలో మీకు? సంఘానికి మాదిరి ఎవరు అనుకుంటున్నారు? ఎవరు నిలబడాలి సంఘానికి మాదిరిగా అంటే యవ్వనస్తులే. చూపిస్తాను బైబిల్లోంచి ఇప్పుడు మీకు. యవ్వనుడు మాదిరిగా మారాలి అని దేవుడు కోరుకుంటే ఈరోజు యవ్వనుల పరిస్థితి ఏంటి సంఘాలలో అంటే సంఘంలో ఉన్న పెద్దవాళ్ళందరూ పనిచేస్తారు, యవనస్తులు మాత్రం అల్లరి చిల్లరగా రోడ్ల మీద తిరగటం, అల్లరి చిల్లరగా ఉండటం. ఏమంటే సంఘానికి ఒక మాదిరిగా యవనస్తుడు నిలబడలేకపోతున్నాడు. బాగా ఆలోచించాలి. సంఘానికి ఎవరో మాదిరి కాదు. మాదిరి అంటే అర్థం ఏంటి చెప్పండి? మాదిరి అంటే అర్థం ఏంటి? మనల్ని చూసి మరొకడు ఇలా ఉండాలి అని అనుకోవాలి. అంతేనా? మాదిరి అంటే అర్థం ఏంటో తెలుసా? అహింస, శాంతి. దీనికి మాదిరిగా ఎవరిని చూపిస్తారు? ఎందుకు చూపిస్తున్నారు చెప్పండి? ఎందుకు ఆయన చూపించారు? స్వతంత్ర ఉద్యమంలో అందరూ హింసతో పోరాటం చేస్తుంటే ఈయన మన సత్యాగ్రహం చేసుకుందాం అంతే, ఎవరిని అనొద్దు అన్నాడు. అంటే అప్పుడు అహింసకు మాదిరిగా ఎవరిని చూపిస్తున్నారు? గాంధీ గారిని చూపిస్తున్నారు. నిజానికి అది ఆయనలోకి ఎలా వచ్చిందంటే ఆయన యేసుప్రభు మాటల్ని అనుసరించాడు. తర్వాత
మొత్తం మీద ఒక్కొక్క వ్యక్తిని చూస్తుంటే ఒక్కొక్కరు మనకు కనబడుతున్నారు. సేవకు మాదిరి అనగానే ఎవరు కనబడతారు మనకి? మదర్ తెరిసా. అంటే సేవ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఆవిడ ఏమైంది? ఈరోజు మాదిరి అయింది. ఆవిడని బట్టి చాలామంది అనాథాశ్రమాలు పెట్టారు, వృద్ధాశ్రమాలు పెట్టారు, రోగులను చేర్చుకుంటున్నారు. అంటే వీళ్ళందరికీ ఆవిడ ఎలా నిలబడింది? మాదిరి. మాదిరి అంటే ఏమీ లేదు, మంచిగా బ్రతకటం, అలా బ్రతికి మరొకరిని అలా బ్రతికేటట్టుగా ప్రేరేపించటం. ఇప్పుడు బైబిల్ ప్రకారం సంఘానికి మాదిరి ఎవరో తెలుసా? యవనస్తుడు. బైబిల్ చూస్తారా? తిమోతికి రాసిన పత్రిక. ఎందుకు యవ్వనులు ఎదిగిన మొక్కలు అన్నాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయానికి రండి అందరూ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఏమంటే 11వ వచనం చూద్దాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము. చూసారా ఏముంది బైబిల్లో? అందరి బైబిల్లో ఉందా? ఉంది. ఏమనుంది? నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము. అంటే యవనస్తులను మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? తృణీకరించటం అంటే ఏంటి? వాడి గురించి మాకు చెప్పకండి, వాడి మాట పోగోదు. వాడి గురించి మాకు చెప్పకండి, వాడి కటింగ్ పోగోదు. సరే, వాడి గురించి మాకు చెప్పకండి, వాడి బట్టలు పోగోవు. వాడి ప్రవర్తన గురించి మాకు చెప్పకండి, మందు తాగుతాడు, ఖైనీ తింటాడు. సరే, యవనాన్ని బట్టి చుట్టూతా ఉన్న వాళ్ళు ఆ యవనస్తుని ఏం చేస్తున్నారంట? తృణీకరిస్తారు. ఎందుకు? ర్యాష్గా ఉంటాడు, చెప్పింది వినడు, లోబడడు, మాట వినే తత్వం లేదు, చక్కటి సున్నితత్వం లేదు, ప్రేమ లేదు, చక్కగా నేను ఒదిగుండాలి, దేవుడిలో బాగుండాలి అన్న తత్వం లేదు. పైపెచ్చు ఎవరి మాట వినడు. అంతేనే యవనస్తుల్లో ఎక్కువగా ఉండే లక్షణాలు ఇవే కదా. కనుక నీ యవ్వనమును బట్టి ఎవడూ నిన్నేం చేయకూడదు? తృణీకరించటం అంటే దూరం పెట్టకూడదు. మంచివాడు కాదు అన్న చెడ్డ మాట మన గురించి మాట్లాడకూడదు. ఇది చెప్తున్నదండి మనుషులు కాదు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైనా కూడా మన దేవుడి మాటను మీరేమనుకోండి, మన జీవితం బాగుంటుందా? బాగోదు. దేవుడి మాటను బట్టి మన జీవితం సరి చేసుకోలేదనుకోండి, మన 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 బతుకు బాగుంటుందా? బాగోదండి. మీరు ఇప్పుడు ఆశ్చర్యపోయే సంగతి చెప్తాను. ఈరోజు ప్రసంగం వింటున్న వీళ్ళంతా చాలా అదృష్టవంతులు. యవ్వనుడు దేవుడు ఉండమన్నట్టుగా ఉంటే అతడు ఎంత గొప్పవాడవుతాడో నేను ఇప్పుడు బైబిల్లో చూపిస్తాను. ఎంత గొప్పవాడవుతాడో చూపిస్తాను. మామూలుగా దేవుడు గొప్ప చేయడండి. దేవుడు బ్రతకమన్నట్టుగా, దేవుడు ఆలోచించమన్నట్టుగా, దేవుడు చెయ్యమన్నట్టుగా ఒక యవ్వనస్తుడు చేస్తే ఆ యవ్వనస్తుడిని ఎంత గొప్ప చేస్తాడో దేవుడు ఈరోజు చూపిస్తాను మీకు. చాలా గొప్ప చేస్తాడండి. ఎందుకంటే దేవుడి మాటను ఈరోజు వినేవారే లేరు. వింటారా దేవుడి మాటలు? ఇక్కడ ఈరోజు మనం బైబిల్ క్లాస్ అన్నాం కనుక తక్కువ మంది వచ్చారు. ఇక్కడ ఏదన్నా ఏమంటే తెర కట్టేసి కొత్త సినిమా వేసాం అనుకోండి, ఎంతమంది వస్తారు? అసలు ఇది నిలబడదు, ఇది సరిపోదు. ఒక రోడ్డు మీద అటు చైర్లు ఇటు చైర్లు మొత్తం కోల్ అసలు అల్లకల్లోలంగా ఉంటుంది మన చర్చ్ అంతా. ఏమేస్తే? సినిమా ఇస్తే. దేవుడు మాటలంటే మాకెందుకు? ఇక్కడ మీరు బాగా పట్టించుకోవాలి. ఒక మాట నేను చెప్తాను. దేవుడి మాట వినేవాడు లేడు ఈరోజు. వినటం అలా గురించి విన్న మాటను పట్టించుకుని అలా బ్రతికేవాడు చూసారా? వినేవాళ్ళే లేరండి, విని బ్రతికేవాళ్ళు. ఇక్కడ మనం చాలామంది కూర్చున్నాం. ఇప్పుడు ఇందులో ఎంతమంది దేవుడు ఇలా ఉండొద్దు అన్నాడా? సరేనండి, రేపటి నుంచి నేను మారిపోతాను. ఎంతమంది పట్టించుకుంటారు? అందుకే దేవుడు అంటాడు, చెవిగలవాడు అంటే అర్థం ఏంటి? చెవులు లేవన్నా? చెవిగలవాడు వినుగాక అంటే అర్థం ఏంటి? అందరికీ చెవులు ఉన్నాయి, కానీ విన్నది పాటించినోడికే చెవి ఉంది.
అర్థమైందా? నీ యవనమును బట్టి ఎవడు నేనేం చేయకూడదు, తృణీకరించకూడదు. క్రైస్తవ యవనస్తుడు అనగానే అబ్బా భలే ఉన్నాడండి, అమ్మనాన్నలు భలే చూసుకుంటాడండి, అమ్మనాన్నలకు భలే లోబడతాడండి, వాక్యం బాగా చదువుకుంటాడండి, సంఘంలో చాలా యాక్టివ్గా ఉంటాడండి, అందరినీ దేవుడి దగ్గరికి వెళదామని తీసుకువెళతాడండి, తాను అన్నిటిలోనూ ముందుంటాడండి, బద్ధకం ఉండదండి, ఎందుకంటే యవనస్తుడు కదా, ముందెళ్ళిపోతాడండి, దేవుడు పని చేస్తాడండి. ఇలాంటి సాక్ష్యం ఉండాలి తప్ప యవనస్తుడి గురించి బాబోయ్ వాళ్ళ పేరు ఎత్తకండి, మంచోడు కాదు, గుడికి సరిగా రాడు, గుడికి వచ్చినా సరిగా ఉండడు, గుడిలోకి వచ్చినా ఎప్పుడు కూడా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. యవనస్తుల మీద ఉన్న కంప్లైంట్లు ఇవే. గుడిలోకి వచ్చింది దేవుడు మాటలు వినడానికి, ఏం చేస్తూ ఉంటారు చివరిలో కూర్చొని యవనస్తులంతా ఉంటారు చాటింగ్. పోనీ అక్కడ ఏమైనా కూర్చొని అక్కడ దైవజనుడు చెప్తున్న వాక్యాలు ఇంకొకటికి పంపిస్తాడా? వాక్యం పంపిస్తారా సెల్ ఫోన్లో? వాక్యం పెడతారా సెల్ ఫోన్లో? దేవుడి గురించి ఏమైనా పంపిస్తారా సెల్ ఫోన్లో? లేదండి. తిన్నారా, ఉన్నారా, పడుకున్నారా, మందు తాగుతున్నారా, గుట్కాలు వేసుకున్నారా, రోడ్డు మీద పడిపోయారా, ఏంటండి ఇవి? దేవుడికి ఉపయోగపడేటట్టుగా ఏ యవ్వనస్తుడు ఉన్నాడు ఈరోజు? ముందు మీరు చదువుకున్నారు కదా, ఏంటది? యవ్వన కాలమున కుమారులు దేవుడికి ఎలా కనపడుతున్నారంట? ఎదిగిన మొక్క. మరి మీ నుండి దేవుడికి ఏ ఫలం వస్తుంది? మీకు మాట్లాడుతాను. అసలు యవ్వనాన్ని మనకి ఇచ్చింది ఎవరు చెప్పండి? ఎవరు? బాగా ఆలోచించండి. అసలు యవ్వన బలాన్ని మన శరీరంలో పెట్టింది ఎవరు? దేవుడే. ఇంకోటి చెప్పనా, యవ్వనస్తులంటే దేవుడికి చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకు? ఆదామును భూమి మీద చేసినప్పుడు పసిపిల్లోడుగా చేశాడా, వృద్ధుడిగా చేశాడా? ఎలా చేశాడు? ఎందుకు చేశాడు యవ్వనస్తుడిగా? ఆదామును చేసిన తర్వాత వెంటనే వివాహం చేస్తే పెళ్లి చేసుకున్నాడంటే ఏ దశలో పెట్టాడు? భూమి మీద పట్టుకొచ్చి ఆదాముని యవ్వనస్తుడిగా పెట్టాడు. ఎందుకు? యవ్వనస్తులంటే నాకు ఇష్టం, వాళ్ళలో బలం ఉంటుంది, నేను చెప్పిన పని చెప్పినట్టుగా వాళ్ళు చేస్తారు. ముసలాయనకి చెప్తే ఆయనకే ఒక కర్ర ఉండాలి ఇలా చేతిలో, ఆయన ఏం పని చేస్తాడు దేవుడికి? వాక్యం మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడతాడు? ఆయాసం. వాక్యం మాట్లాడడానికి ఒక హైదరాబాద్ వెళ్ళిపో, గుంటూరు వెళ్ళిపోండి, ఎక్కడ ప్రయాణాలు చేస్తాడు? చేయలేడు. అంటే వృద్ధులు పాపం వాళ్ళు వయసు అయిపోయి ఏం చేయలేరు దేవుడి కోసం. దేవుడి కోసం ఏదైనా చేసే వయసు ఉందంటే ఏ వయసు అది? యవ్వనం. ఆ దశనే మనం లోకానికి ఇస్తే, పాపాలకి ఇస్తే, నేరాలకి ఇస్తే ఇంకెప్పుడు దేవుడు పని చేస్తాం చెప్పండి? కనుక సంఘానికి మాదిరిగా ఎవరు ఉండాలని దేవుడు కోరుకున్నాడు అంటే యవనస్తుడే. ఎంత బాగా చెప్పాడు, చదువుదాం ఇప్పుడు 11వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి వాళ్ళకి బోధించుము, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. కానీ ఒకటి ఫస్ట్ వచ్చింది చూడండి అక్కడ, ఏంటది? మాట. ఫస్ట్ యవనస్తుడిది ఏది బాగుండాలి? మాట. మాటలు బాగుంటాయండి యవనస్తులవి? బాగుంటాయా? యవనస్తులు మాటలు బాగుంటాయా? ఎరా బావా ఎలాగుంది? ఇలాగైనా మాట్లాడుకుంటారు యవనస్తులు, ఎరా బావా అంటారు. అలా కాకుండా అన్నయ్య బాగున్నారా, ఎలా ఉంది? రెండింటికి తేడా తెలిసిందా లేదా? బాగుంది. ఏది బాగుంది రెండిట్లో? అన్నయ్య బాగున్నారా, ఎంత బాగుంది? అన్నయ్య వందనాలు, ఎంత బాగుంది? బావ, మామ, బామ్మర్ది, ఏంటివి? ఏంటండి ఇవి? బావేంటి? వాళ్ళ చెల్లి నువ్వు పెళ్లి చేసుకున్నావా? నీకు బావ ఎలా అయ్యాడు? తప్పుడు మాటలు ఇవన్నీ. సరసోక్తులు అని ఉంటాయి బైబిల్లో, మీకు తెలుసా? సరసోక్తులు అంటే అర్థం ఏంటి? వేస్తారు కదండి పనికిరాని జోకులు మానవ సంబంధాల మీద, తప్పవన్నీ. మాట మాట. మీకు విషయం తెలుసండి, ఇతను నాకు మొదట పరిచయం అయ్యాడు, ఇతను ఎవరో నాకు తెలీదు, ఇతను ఏదో తప్పుడు మాట మాట్లాడేశాడు. అప్పుడు నేను ఇతను మంచోడు అనుకుంటానా, చెడ్డోడు అనుకుంటానా?
దేనిని బట్టి అనుకున్నాను చెప్పండి? మాటను బట్టి. మనిషి మంచోడే, మాట తప్పుడు మాట మాట్లాడేశాడు. అప్పుడు ఇతని గురించి నేను ఏమనుకుంటాను? మంచోడు కాదండి వీడు. అంటే నువ్వు మంచోడు అయినా నిన్ను చెడు చేస్తున్నది ఏది చెప్పు ఇప్పుడు? ఏది? మాట. మనిషి బంగారమేనండి, బూతులు మాట్లాడతాడు. బూతులు మాట్లాడు మంచోడేటి? చాలామంది ఇలా అంటారు, మనిషి మంచోడేనండి బూతులు మాట్లాడతాడు. అదేంటది? మంచోడైతే బూతులు ఎందుకు వస్తాయి? తప్పుడు మాట ఇది, తప్పుడు మాట ఇది. ఎందుకు చెప్తాను తెలుసా? బైబిలే వచ్చు నాకు బాగా. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నోట్లోంచి బూతులు వస్తున్నాయంటే వీడు మంచోడు ఎందుకు అవుతాడు? హృదయం అంటే ఏముంది? బూతు. బూతు ఉంది కనుక ఏ మాటలు వస్తున్నాయి? బూతు మాటలు. మంచి ఉంటే లోపల ఏ మాటలు వస్తాయి? మంచి మాటలు. అంటే మొదట సరవ్వాల్సింది ఏంటి చెప్పండి? మొదట సరవ్వాల్సింది ఏంటి? మాట. జాగ్రత్తగా వినండి యవనస్తులు. మాట బాగుండాలి, మాట ప్రేమగా ఉండాలి, మాట ఆప్యాయతగా ఉండాలి, మాట మరొకరిని కలిపేదిగా ఉండాలి, మాట మరొకరిని మనకు దగ్గర చేసేదిగా ఉండాలి, మాట అవతల వాడిని సరిచేసేదిగా ఉండాలి, మాట ఇద్దరి మధ్యలో వచ్చిన గొడవను ఆర్పేదిగా ఉండాలి, మాట మంచి చేసేదిగా ఉండాలి. తప్ప మన మాట ఎవ్వరికి కీడు కానీ నాశనం కానీ అపకీర్తి కానీ మన మాట తేకూడదు. ఇప్పుడు చెప్పనా? ఇప్పుడు మాట గురించి ఎంత సీరియస్గా ఆలోచించాలంటే యేసుప్రభు అన్నాడు, నువ్వు మాట్లాడిన మాటలను బట్టే నేను నీకేం చేస్తానో తెలుసా? తీర్పు తీరుస్తాను. ఏంటంటే ఇది? నేను బాగా పనిచేశాను, తప్పుడు మాటలు మాట్లాడాను, ఆ మాటలను బట్టే నరకానికి వెళ్ళిపోతానంట మనిషి. ఇది ఇంత డేంజరు మాట. మాట ఇంత డేంజరు కనుక మాట బాగుండాలి. ముఖ్యంగా యవనస్తుల మాట. ఉడుదుడుకుగా ఏది పడితే అది, ఏది నోట్లోంచి వస్తే అది స్పీడ్గా మాట్లాడకండి. మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలని బైబిల్ చెప్పిందో తెలుసా? ఇక్కడ చేపెట్టండి. యాకోబు గారు రాసిన పత్రిక రండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మీరు చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినటానికి వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును. ఎంత బాగుంది! వినటానికి వేగిరపడాలంట, అంటే తొందరపడాలి. దేనికి? వినడానికి. వినడానికి ఎక్కువ తొందరపడాలి, వినడానికి ఇష్టపడాలి. మాట్లాడడానికి నిదానించు అంటే అర్థం ఏంటి? ఆగి మాట్లాడు, నిదానించి మాట్లాడు. ఈ మాట మాట్లాడితే మేలా, ఈ మాట మాట్లాడితే కీడా, ఈ మాట మాట్లాడితే క్షేమమా, ఈ మాట మాట్లాడితే నాశనమా? సరే, అందుకే జ్ఞాని అయిన వాడు మౌనంగా ఉంటాడని బైబిల్ చెప్పింది. జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడంట? మౌనంగా. ఏ విలువనోడు ఏం చేస్తూ ఉంటాడు? అంతే మరి. ఏముండదు లోపల, డబ్బడ వాగుతూ ఉంటే అందరూ ఆడిని చూసి ఏమనుకుంటాడు? పెద్ద జోకరండి వీడు. ఎక్కువ మాట్లాడే వాళ్ళని ఏమంటారు? జోకరండి వీడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడని. పడుచుకోకండి ఆడు మాట. ఎందుకు తీస్తారు అలాగా? క్యారెక్టర్లెస్గా ఎందుకు పక్కన పడేశారు చెప్పండి? ఏది పడితే అది మనం ఏం చేసాం? మాట్లాడేశాం. ఏది పడితే అది మాట్లాడేశాం. బైబిల్ అంటుంది, వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించు. ఏది పడితే అది మాట్లాడుకో. మన మాట బాగుండాలి. ముఖ్యంగా ఇదన్నీ ఎవరికి చెప్తున్నాడు అంటే యవ్వనస్తులకు చెప్తున్నాడు. అక్కడికి వచ్చేయండి. 1 తిమోతి 4వ అధ్యాయము 11కి వచ్చేయండి. 1 తిమోతి 4వ అధ్యాయము 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను. నెక్స్ట్ రెండోది ఏమొచ్చింది అక్కడ? ప్రవర్తన. అంటే అర్థం ఏంటి? ప్రవర్తన అంటే ప్రవర్తన చెప్పాను కదా ఇందాక ఉదాహరణ. ప్రవర్తన అంటే మనం
మెలిగే విధానం, మనం చూసే చూపు, మనం కూర్చునే విధానం, మనం చేసే పని, ఇవన్నీ దేనిలోకి వస్తాయి అంటే ప్రవర్తన. స్కూల్లో టీచరు తల్లిదండ్రులు పిలుస్తుంది, పిలిచి అంటది, ఏమండి మీ ఓడు ప్రవర్తన బాగోలేదండి అంటది. ఏమంటుంది? మీ ఓడు ప్రవర్తన బాగోలేదండి అంటే ఏం చేశాడు ఈ బుడ్డోడు? స్కూల్కి టైంకి వెళ్ళటం లేదు, షూలు వేసుకోమంటే వేసుకోడు, టై కట్టుకోమంటే కట్టుకోడు, జుట్టుకు నూనె రాసుకోరా అంటే రాసుకోడు. ఇవన్నీ కంప్లైంట్ల కింద రాసి పేరెంట్స్ని పిలిచి టీచర్ అంటది, మీ ఓడు ప్రవర్తన బాగోలేదండి. అంటే ప్రవర్తన అంటే ఏమేమి వస్తున్నాయి అందులోకి? మాట, చూపు, ప్రవర్తించే విధానం, మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? ప్రవర్తనలోకి. యవనస్తులు గుడికి టైంకి వస్తారా? వచ్చిన ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? చివర. ఎందుకంటే సెల్ ఫోన్ రింగ్ అయితే బయటికి వెళ్ళిపోవాలిగా, డోర్ దగ్గరే కూర్చుంటాడు, ఎప్పుడు మోగుతుందా బయటికి వెళ్ళిపోదామని. అంతేనా? ప్రవర్తన బాగుంటుందా? గుళ్ళోకి వచ్చిన సెల్ ఫోన్ అట్టుకొని తిప్పటం, గుళ్ళోకి వచ్చిన వాక్యం వినకుండా సినిమాలు వినటం, సీరియళ్ళు వినటం, జబర్దస్త్ జోకులు చూడటం, ఇదంతా ఏంటిది? ప్రవర్తన బాగుందా? బాగోలేదు. సినిమాలు చూస్తున్నాడు, సినిమాల్లో హీరో ఎలాంటి ఇంత పొడుగ్గా అడ్డం పెట్టాడు అనుకోండి, 4 రోజుల్లో వీడు ఇంత పొడుగ్గా అడ్డం పెడతాడు. ఏంటిది? నువ్వు సినిమా చూసి హీరోని అనుకరిస్తున్నావు, బైబిల్లో ఉన్న భక్తులను చూసి భక్తుల్లాగా ఎందుకు బ్రతకో? అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు సినిమా చూసి సినిమా హీరో బ్రతికినట్టుగా బ్రతుకుతున్నావు తప్ప, బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు కదా, భక్తులను చూసి భక్తులాగా ఎందుకు బ్రతకో? యవన కాలంలో తిమోతి ఏం చేశాడు? సేవ చేశాడు, పౌలు గారికి పరిచారం చేశాడు, వాక్యం నేర్చుకున్నాడు, వాక్యం ప్రకటించాడు. ఈరోజు యవనస్తుడు ఏం చేస్తున్నాడు? బాగా ఆలోచించండి. కనుక నీ ప్రవర్తన ఏంటి? నీ ప్రవర్తన ఎలాగుంది? నీ బట్టలు, నీ వేషధారణ ఎలా ఉంటుంది? నీ మాట ఎలాగుంటుంది? ఎందుకంటే ఎప్పుడు కూడానండి, మనం మన మన క్యారెక్టర్ ఏంటో మన వస్త్రధారణ, మన 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 అలంకరణే చెప్తుంది. అంతేనా? నీట్గా ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు అనుకోండి, మంచోడండి, మంచి కుర్రాడండి అంటే, మంచి అమ్మాయి అండి అంటారు. అలా కాకుండా చిరిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాడు అనుకోండి, మొత్తం కనబడుతున్నాయి తొడలు, కాళ్ళు, జీన్ ప్యాంటు మధ్యలో కోసేసి టీషర్ట్ మీద ఇంత పెద్ద దెయ్యం బొమ్మ వేసుకుని ఆ బట్టలు వేసుకుని ఉన్నాడు అనుకోండి, నల్ల టీషర్ట్ మీద తెల్ల దెయ్యం బొమ్మ, కింద చిరిగిపోయిన జీన్ ప్యాంటు, ఆ బట్టలు వేసుకున్నవాడిని ఎవడని మంచోడు అంటారా? ఇటుకేటాడు బాబు, దెయ్యం పట్టింది ఏంటి, దెయ్యం బొమ్మలు వేసుకుంటున్నాడు. అంతేనా? ఆడపిల్లలు నీట్గా పంజాబీ డ్రెస్ ఇక్కడ వరకు వేసుకుని చక్కగా నిండుగా మంచి మంచి బట్టలు వేసుకున్నారనుకోండి, మంచి అమ్మాయి అండి అంటారు. అదే కాకుండా ఇక్కడ మొత్తం ఇక్కడ కనపడేలాగా ఇక్కడ సగం సగం బట్టలు వేసుకుని చిన్న నెక్కర వేసుకుని తిరుగుతుంది అనుకోండి, ఏమంటారు? చెప్పండి? మంచి ఆవిడ? మంచిది కాదండి, దెయ్యం పట్టింది. అంటే మన వస్త్రధారణ, మన వేషధారణ కూడా మన క్యారెక్టర్ని బయట వాడికి చెబుతుంది. కనుక ప్రవర్తన జాగ్రత్త, ప్రవర్తన బాగుండాలి, నీ బట్టలు బాగుండాలి, నీ మాట బాగుండాలి, నీ చూపు బాగుండాలి, అన్నీ బాగుండాలి క్రైస్తవుడివి. ఎందుకు ఇలాగ ఉండాలి అంటే, నువ్వు అలా మంచిగా ఉంటే నిన్ను బట్టి మరొకడు ఏం చేస్తాడు? మారతాడు. అంతేనా? మనం బాగుంటే మన పక్కన ఉన్నవాడు కూడా ఏం చేస్తాడు? మారతాడు. అంతే తప్ప పాడైపోయినోడిని చూసి నువ్వు పాడైపోతున్నావు అనుకో, నిన్ను బట్టి మరొకడు పాడవుతాడు. మనం పాడు చేయాలా, బాగు చేయాలా? దేవుణ్ణి బట్టి మీరు చెప్పండి. బాగు చేయాలంటే ముందు మనం ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. 1, 2, మొదటిదేంటి? మాట. రెండవదేంటి? ప్రవర్తన. మూడవదేంటి? ప్రేమ. ఏ ప్రేమ? మీరు అనుకునే ప్రేమ కాదు. ప్రేమ అంటే రోజా పువ్వు పట్టుకుని అమ్మాయి వెనకాల తిరుగుతాను, ప్రేమ అంటే అబ్బాయి వెనకాల తిరుగుతాను, ఈ కాదు ప్రేమలంటే. మీరు అనుకున్న ప్రేమ వేరు, అది ఆకర్షణ, అది ప్రేమ కాదు. శరీరం వయసులోకి వచ్చింది కనుక పురుషుల శరీరం స్త్రీల శరీరం పురుషులను ఆకర్షించి ఆ ఆకర్షణకి ప్రేమ అని ఒక ట్యాగ్ వేసి తిరుగుతున్నారు ఈరోజు. తప్పది. శరీర సంబంధమైన మనస్సు అంటది బైబిల్. శరీరానికి ఒక మనసు ఉంటుంది, ఆ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రేమ అనే స్టిక్కర్ వేశారు దానికి. తప్పది.
తప్పు. ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అంటే ఏంటో తెలుసంటే యేసుప్రభు ఈ లోకం కోసం ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. అది ప్రేమ. ఈరోజు నేను చెప్తాను, ఈ యవనస్తుల మధ్యలో పుట్టేది ప్రేమ కాదు. ఎందుకు? ఒప్పుకుందనుకో ప్రేమ అంటాడు, ఒప్పుకోలేదంటే ఏం చేస్తాడు చెప్పండి? యాసిడ్ పోసేస్తాడు. ప్రేమించినోడు యాసిడ్ ఎందుకు పోస్తాడు? ప్రేమించినోడు ఎందుకు నరుగుతాడు? ప్రేమించినోడు వీళ్ళిద్దరు తీసుకున్న ఫోటోలు పెట్టి నేను బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తాడు? ప్రేమించాడా? ఇచ్చి శరీరాన్ని వాడుకుందామని ట్రై చేశాడు, కుదరకపోయేసరికి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అర్థమైందా? కనుక ప్రేమ అంటే యవనస్తుల మధ్యలో పుట్టేది ప్రేమ కాదు, ట్రాష్. అది ఆకర్షిస్తుంది ఆవిడ వైపు, ఆకర్షిస్తుంది ఆయన వైపు. ఇది ప్రేమ అని గుడ్డి నమ్మకాలు ఉండకండి, ఓ రోజు పోరాడిపోద్ది ఇది. మీకు ఒకటి చెప్తాను ప్రాక్టికల్గా. ఇప్పుడు ప్రేమ 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 అసలు ఆయన లేకపోతే నేను ఉండలేను, ఆవిడ లేకపోతే నేను ఉండలేను. మీరు ఉన్నా లేకపోయినా ఎవరితోని? తల్లిదండ్రులతోని. మీరు ఉన్నా లేకపోయినా ఆవిడే నాకు జీవితం, ఆవిడే నాకు రాణి, ఆవిడే నాకు రాజు అంటది ఈవిడ. ఇంక వీళ్ళు తట్టుకోలేక సరే అని పెళ్లి చేశారనుకోండి, ఈవిడ రాజు ఈవిడ రాణి అని ఎంతకాలం అంటారు? పెళ్ళైన తర్వాత కరెక్ట్ 3 నెలలు అంతే, గొడవలు స్టార్ట్. మళ్ళీ పెట్టేట్టుకుని ఇంటికి వస్తుంది. ఏమా రాజు అని వెళ్ళిపోయావు కదా, ఆ రాజే ఇప్పుడు నాకు రౌడీ అయిపోయాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు. మరి రాజు అన్నావు, రాణి అన్నావు. ఇవన్నీ నాటకాలు, శరీరంలో పుట్టిన కామాన్ని తీర్చుకోవడానికి. సో ఆ ట్రాష్లోకి ఎవరు వెళ్ళకండి. ప్రేమ అంటే అవతల వాడిని రక్షించటం, ప్రేమ అంటే అవతల వాడికి వాక్యం చెప్పటం, ప్రేమ అంటే అవతల వాడి ఆత్మను రక్షించి పరలోకానికి చేర్చడానికి నువ్వు పడే ప్రయాస ఏదైతే ఉందో అది ప్రేమ తప్ప బైబిల్ చెప్పిన ప్రేమ నువ్వు అనుకుంటున్న ప్రేమే కాదు. కనుక ప్రేమలోనూ అంటే అర్థం ఏంటంటే, బయట ఎవడో మందు తాగుతున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, వాడిని బాగు చేసి నువ్వు దేవుళ్ళో కూర్చోబెట్టాలనుకుంటావు చూసావు, అది ప్రేమ అంటే. ఒక వ్యక్తిని దేవుడి వైపు నడిపించటమే ఏమవుతుందో తెలుసా? ప్రేమ. ఎందుకంటే వాడు అలా మందు తాగో, అలా వ్యభిచారం చేస్తూ, అలాగా మత్తు పదార్థాల్లో ఉండో చచ్చిపోయాడు అనుకోండి, వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. అదే వాడిని బ్రతుకును మార్చే మాటలు చెప్పి నువ్వు గుడికి నడిపించావు అనుకోండి, వాడు అవన్నీ మానేశాడు అనుకోండి, వాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళతాడు, దేవుడి దగ్గరికి వెళతాడు. పైపెచ్చు వాళ్ళని కన్న వాళ్ళ అమ్మనాన్నలకైనా కనీసం వాడు ఉపయోగపడతాడు. అంతేనా? ఇప్పుడు పాడైపోయిన ఒక యవనస్తుని బాగు చేశారనుకోండి, మిమ్మల్ని బట్టి వాళ్ళ అమ్మనాన్నలు కూడా, కుటుంబం కూడా ఎంత సంతోషపడుతుందండి. మా వాడు చాలా దారుణంగా ఉండేవాడండి, ఈ అబ్బాయి పరిచయం అయ్యాడండి, మా వాడికి దేవుడు మాటలు చెప్పి మార్చాడండి. ఎంత బాగుంది ఇది, వినడానికి సౌండ్ ఎంత బాగుంటుందండి. ఒక కుటుంబాన్ని మీరు ఆనందపెట్టిన వాళ్ళు అవుతారు కదా. కనుక ప్రేమ అంటే పాడైపోయిన వాడిని బాగు చేయటం ప్రేమ. రైట్? మాటలోనూ, నెక్స్ట్ ప్రవర్తనలోనూ, నెక్స్ట్ ప్రేమలోనూ, తర్వాత నెక్స్ట్ అక్కడ కూడా వచ్చింది చూడండి, విశ్వాసములోను. యవనస్తుడికి దేవుడి పైన ఎక్కువగా ఏముండాలో తెలుసా? విశ్వాసం. అంటే ఏంటి? నమ్మకం. యవనస్తులు బాగా ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నమ్మారా? యవనస్తులు నమ్ముతారండి? ఊళ్ళో ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉంటారా, యవనస్తులు ఉంటారా? ఎక్కువ మంది పెద్దవాళ్ళే ఉంటారు. అందులోనూ మళ్ళీ ఎక్కువ మంది ఎవరు ఉంటారో తెలుసండి? పురుషులు ఎవరున్నారు? ఎవరు తిరుగుతారు అలాగా. విశ్వాసంలో యవనస్తుడు ముందుండాలి. చెప్తాను ఎందుకో. యవ్వన కాలంలో దేవుడిలో ఎదుగుతున్న నువ్వు విశ్వాసంలో బలవంతుడు అవ్వాలి. అలా అయితే నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నీకు గొప్ప పని ఇచ్చి, నువ్వెంత విశ్వసిస్తావో అంత పెద్ద పని ఇచ్చి దేవుడు నిన్ను గొప్ప చేస్తూ ఉంటాడు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. బైబిల్లో మీకు యెహోషువ కనపడతాడు, తెలుసా? ఎవరు యెహోషువ చెప్పండి? మోషే తదనంతరం నాయకుడయ్యాడు ఇశ్రాయేలు మొత్తానికి కదా. ఈ యెహోషువ ప్రారంభంలో ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? మోషే దగ్గర పరిచారం చేసేవాడు. పరిచారం అంటే సేవ. మోషే గారి బట్టలు మోయటం, మోషే గారి అవసరాలు తీర్చడం, మోషే గారి వెనకాల ఉండి మోషే గారికి ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చేవాడు. బాగా వినండి. అలా మోషే గారు వెనకాల ఉండి మోషే గారికి పరిచారం చేసి
అంచెలంచెలుగా మోషే గారిని దేవుడు వాడుకుంటున్నప్పుడు, మోషే గారి వెనకాల దేవుడు ఉంటున్నప్పుడు, మోషే గారిని దేవుడు గొప్ప చేస్తున్నప్పుడు ఇవన్నీ చూశాడు. చూసి అమ్మో ఈయన దేవుడిని నమ్మాడు కనుక దేవుడు ఇలా గొప్పగా ఈయన వాడుకుంటున్నాడు సేవలో, నేను అలా మోషేలా దేవుడిని నమ్మితే దేవుడు నన్ను కూడా తర్వాత గొప్ప చేస్తాడు, వాడుకుంటాడు, తండ్రి నాకు పనిస్తాడు, నా బ్రతుకును మారుస్తాడు అని నమ్మాడు. నమ్మటమే కాకుండా మోషే గారు చెప్పిన ప్రతి పని చేశాడు. మోషే తదనంతరం యెహోషువ ఏమైపోయాడో తెలుసా? నాయకుడయ్యాడు. దేనిని బట్టి చెప్పండి? విశ్వాసం. మోషేని చూస్తున్నాడు, మోషేని దేవుడిని నమ్మాడు, అలా గొప్పగా వాడుకుంటున్నాడు. నేను దేవుడిని నమ్మితే దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు. మరి అలాంటి నమ్మకం ఈరోజు మనకి దేవుడి పైన ఉందా? నా బ్రతుకునిస్తాను, నా కాలాన్ని ఇస్తాను, నేను బైబిల్ చదువుకుంటాను, నేను బైబిల్ బాగా నేర్చుకుంటాను, దేవుడు పని చేస్తాను, దేవుడి గురించి ఏదో ఒకటి నేను చెయ్యాలి. యవ్వనంలో ఉన్నాను కదా, మీటింగ్లకు వెళ్ళిపోతాను, మీటింగులు పెట్టిస్తాను, లేదా నేను కష్టపడిన ధనాన్ని పట్టుకొచ్చి దేవుడికి ఇచ్చి దేవుడి కోసం ఏదో ఒక కార్యక్రమం చేస్తాను. యవ్వనస్తుడిని కదా, ఇప్పుడే చేయాలి, నేను ఏం చేయాలనుకున్నా. ఎందుకు? యవ్వన కాలం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దేవుడి కోసం ఏం చేయాలనుకున్నా చేయగలవా? తెలియడండి. వృద్ధాప్యంలోకి వచ్చిన పెద్దవాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? పాపం వాళ్ళు విని కూర్చొని ఇంటికి వెళ్ళటమే వాళ్ళకి శరీరం, వాళ్ళకి భారం. వాళ్ళు ఏం చేయలేరు. శరీరం ఉడిగింది. శరీరంలో కాస్త బలం ఉన్నప్పుడు మాట జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త, నువ్వు చూపు జాగ్రత్త, నీ క్రియలు జాగ్రత్త, నెక్స్ట్ నీ విశ్వాసం కూడా జాగ్రత్త. గొప్పగా దినదినము దేవుడి పైన నమ్మకంలో నువ్వు గొప్పవాడు అవుతూ ఉండాలి. తర్వాత విశ్వాసములోను, ఇక్కడ ఒక పదం పడించండి, అందరు చూడండి బైబిల్లో ఏముంది అక్కడ? పవిత్రత అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత. అది ఎక్కువగా పోగొట్టుకునేది ఎవరు చెప్పండి? పవిత్రతను, పరిశుద్ధతను ఎక్కువ ఎవరు పోగొట్టుకుంటారు? ఎవరొస్తులే. ఎందుకురా అంటే, ఏం మరి యవ్వనకాలం అండి, తప్పు చేస్తాను. ఎలా చేస్తావు? ఎందుకు చేసావు తప్పు తెలుసా? నువ్వు తప్పు ఎందుకు చేస్తున్నావు తెలుసా? నీకు ఇంకా కరెక్ట్గా విశ్వాసం లేదు, నీకు ఇంకా కరెక్ట్గా దేవుడు అర్థం అవ్వలేదు. బైబిల్లో దేవుడు అర్థమైన ఒక యవనస్తుడు ఉంటాడు, యోసేపు. తెలుసా మీకు? ఎవరు? యోసేపు పోతీఫరు భార్య కావలసి వస్తుంది దగ్గరికి. ఆవిడే, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా బాగున్నావు, నా శరీరం యొక్క కోరికను తీర్చిన పోతీఫరు భార్య వస్తుంటే అవకాశం ఆవిడే ఇస్తుంటే తీసుకున్నాడా? తీసుకోలేదు. ఏమన్నాడు? ఇదిగో నేను జరిగించి ఈ క్రియ ఏదైతే ఉందో ఇది నా పరలోకంలో నా కన్న తండ్రి దృష్టికి ఇది ఏమవుతుందో తెలుసా? పాపం. ఇది నేను యవనస్తుడిని, నువ్వు మరొకరి భార్యవి, మరొకరి భార్య అయిన నీ దగ్గరికి నేనెందుకు వస్తాను? శరీరం యొక్క కోరికను తీర్చుకోవడానికి సొంత భార్య, సొంత భర్తతో తప్ప మరొకరితో తప్పు ఎవరు కూడా చేయకూడదు. అవకాశం ఆవిడే ఇస్తున్నా తీసుకోలేదు. చూడండి ఈరోజు యవనస్తులు కోరుండి పాపం చేయడానికి పరిగెడుతున్నారు. కోరుండి పాపం చేయడానికి ఏమన్నా ఆడపిల్లల వెనకాల, వివాహమైన స్త్రీల వెనకాల పురుషులు తిరుగుతున్నారు. వివాహం అయిపోయిన పురుషుల వెనకాల ఆడపిల్లలు తిరుగుతున్నారు డబ్బుల కోసం, ఏమన్నా వాళ్ళు ఇచ్చే వస్తువుల కోసం, వాళ్ళు ఇచ్చే గిఫ్టుల కోసం. తప్పు చేయకండి. ఇలాగా పవిత్రమైన మీ ఘటాలివి, పవిత్రమైనవి, మీ కన్న తండ్రి తల్లి గర్భంలో కట్టిన పవిత్ర ఘటాలివి. ఈ ఘటాలతో మీరు ఏం చేయకూడదు? తప్పు చేయకూడదు. అక్కడ ఏమన్నా చూడండి పదం కరెక్ట్గా, పవిత్రత. మీ మాట పవిత్రంగా, మీ చూపు పవిత్రంగా, మీ క్రియలు పవిత్రంగా, మీ వేషధారణ పవిత్రంగా, మీరు పవిత్రంగా. పవిత్రత ఎవరిలో ఉండాలి? యవనస్తుడు పవిత్రంగా ఉండాలి. ఏమన్నా మీకు మాట్లాడుతాను, నేను జాగ్రత్తగా వినండి. అసలు మాట బాగుందంటేనే ఆటోమేటిక్గా పవిత్రంగా ఉంటాడండి. పవిత్రతను పాడు చేసే మొదటి దాంట్లో ఏముంటుందో తెలుసా? మాటే. బూతులు మాట్లాడుతున్నవాడు పవిత్రుడా? పాపి. సరే, మొట్టమొదటి మనిషిని పాడు చేసేది, పవిత్రతను పోగొట్టేది మాట. కనుక ముందే ఏం చెప్పాడు మనకి? స్టార్టింగ్లోనే ఏం పెట్టాడు? నువ్వు మాటలోను అన్నాడు. మాట అయిపోయింది, తర్వాత ప్రవర్తన అయిపోయింది,
ప్రేమ అయిపోయింది, విశ్వాసం అయిపోయింది, నువ్వు పవిత్రంగా ఉండాలి అన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది చూడండి, విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఎవరుండాలి? విశ్వాసులకు మాదిరిగా? యవనస్తుడా? అంటే మాదిరిగా ఉండంటే ఇదిగో నాలా మీరు ఉండండి అని సంఘానికి చెప్పాలి. ఎవరు నిలబడతారా? ఎవరినైనా పోనీ మీలో ఎవరైనా నిలబడతారా? నాలా ఉండండి చాలు అంటారా? అనగలమా? ఈరోజు సంఘాన్ని పెద్దవాళ్ళు నడిపించవలసి వస్తుంది. ఎందుకు నడిపించవలసి వస్తుందంటే, యవ్వనంలో సంఘాన్ని ముందుండి సంఘాన్ని నడిపించవలసిన యవనస్తులు పవిత్రంగా లేరు, విశ్వాసంలో లేరు, మాట బాగోలేదు, ప్రవర్తన బాగోలేదు. ఇవేవి బాగోనప్పుడు దేవుడు ఎవరు నిలబెట్టుకున్నాడు? ఇక పెద్దవాళ్ళను. సంఘానికి మాదిరిగా ఉండవలసింది ఎవరు చెప్పండి? ఇప్పుడు యవనస్తులు. ఎందుకు ఉండాలి మీరు మాదిరిగా? సువార్త చేయమని యేసుప్రభు చెప్పాడండి కదా. ఏం చేయమన్నాడు? సువార్త అంటే ఏంటి? దేవుడి పని ఎవరు చేయగలుగుతారు? పెద్దవాళ్ళ యవనస్తులా? యవనస్తులు. నువ్వు చెయ్యాలి అంటే, దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు ఎలాగుండాలి? ఎలాగుండాలి? మీకు ఇది అర్థమవుదు. మీరు అన్నం తినాలి అంటే ప్లేట్ ఎలాగుండాలి? శుభ్రంగా ఉండాలి, అంతేనా? అందులో ఎవడో తినేసిన ప్లేట్ పక్కనాడేస్తే అది కడగకుండా పట్టుకొచ్చి నీకు అన్నం పెట్టేశారనుకోండి, నువ్వు తింటావా? ఇచ్చి కడగండి ఫస్ట్. శుభ్రంగా ఉంటేనే నేను అన్నం తింటాను కదా. మన జీవితం శుభ్రంగా ఉంటేనే ఎవరు వాడతారు? మాట బాగుంటే, ఏమండి వీడి మాటలు బాగుంటున్నాయండి, వీడికి ప్రసంగం ఇస్తే బాగా చేస్తాడు అని ఎవరు అనుకోవాలి? దేవుడు అనుకోవాలి. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అనుకోండి, ఆ నోటితో దేవుడు మాటలు చెప్పగలవా? మైకట్టుకుని అక్కడ. ఒకవేళ నువ్వు మాట్లాడినా కింద ఉన్నవాడు ఎవడైనా వింటాడా, మారతాడా? నీకు అర్థమవుతుంది ఇప్పుడు నెమ్మదిగా? యవ్వనస్తులు దేవుడు పని చేయాలి, సువార్త పని చేయాలి. సువార్త పని చేయాలి అంటే ఇదిగో ముందు నీ జీవితాన్ని అంతేనా శుభ్రం పెట్టుకోవాలి. నీ మాట బాగుంటే వేదిక మీద వెళ్ళి, ఏమండి మరి మనం చక్కగా దేవుడు మనల్ని సంవత్సరం అంతా కాపాడాడు కదా, మనం చక్కగా దేవుడి కోసం ఏదో కార్యక్రమం చేయాలి కదా, ఇగో యవనస్తులుగా మేమంతా ముందుంటాము, సంఘంగా మీరు కూడా ముందుకు రండి, ఒక 3 రోజులు సభలు పెడదాము, వాక్యం చెబుదాము అని ఒక మాట బాగున్న వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి, అందరూ వింటారు, అంతేనా? మనం కింద ఉండే అన్ని ఏవో బూతులు మాట్లాడుకుంటూ, ఎప్పుడు సినిమా పాటలు పాడుకుంటూ, సినిమా రాగాలు తీసుకుంటూ, అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తుల్లాగా మైకి పట్టుకొని మనం అసలు బాగోలేదు మీరు కూడా బాగుండాలి అన్నారని కూడా కింద ఉన్నవాడు అనకపోయినా లోపల ఏమనుకుంటాడు? చెప్పలేరా నీ జీవితం మాకు తెలియదేటి. నీకు అర్థమవుతుంది ఇప్పుడు? పని చేయవలసిన ఎదిగిన మొక్క యవనస్తుడైతే ఆ యవనస్తుడిని దెయ్యం పాడు చేసింది. దేవుడు అంటున్నాడు, అయ్యయ్యో మీరు బాగుండాలి, మీరు బాగుండి సంఘం ముందు నిలబడి సంఘానికి మాదిరిగా మారిపోయి మనమంతా దేవుడి కోసం బ్రతుకుదామని సంఘాన్ని ముందుండి నడిపించవలసిన వాడు, తీసుకువెళ్ళవలసిన వాడు ఎవరు? యవనస్తుడు. ఎంత బాగా చెప్పాడు. ఇంతకాలం యవనస్తులకి తెలుసండి, తెలిస్తే అలాగ ఉంటారా? కొన్ని చోట్లండి చర్చిల ముందు చూస్తున్నప్పుడు చర్చిలు వదిలేయంగానే బయటకు వస్తూ ఉంటారండి. ఆ బయటకు వచ్చిన వాళ్ళని చూస్తే యవనస్తుల్ని వీడు చర్చికి వెళ్ళాడో తెలీదు, సినిమాకి వెళ్ళాడో తెలీదు. ఎలాగుంటారో తెలుసండి? ఆడపిల్లలు అలాగే ఉంటారు. హైదరాబాద్లో మీరు చూసారనుకోండి, ఇంతంత మొహాలు ఉంటాయి, జుట్టులాగా దెయ్యంలాగా ఎర్రబోసుకుని, మూతికంతా ఎర్రగా రాసుకుని, ఏమంటే కనుబొమ్మలు దెయ్యాలాగా ఎంతంత చేసుకుని, గోర్లంగి వేసుకుని, చిన్న బట్టలు వేసుకుని, ఇప్పుడు గుడికి వెళ్ళిందా ఫ్యాషన్ షోకి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళి వస్తుంది? గుడిక. యవనస్తులు బయటకు వస్తున్న మగపిల్లలను చూస్తే ఆ బట్టలది ఒక రకం, ఆడు కటింగ్ బాగోదు, ఇంతంత గెడ్డం, ఏంటంటే బాబు వాళ్ళని చూస్తుంటే లేదు దేవుడు పిల్లలా సరే. సంఘానికి మాదిరిగా ఉండి సంఘాన్ని నడిపించవలసిన వాడు ఈరోజు లోకాన్ని చూసి, లోకంలో ఉన్న ఎవరో సినిమా హీరో, ఎవరో సినిమా హీరోయిన్ ఏదో వేసుకుందని వీళ్ళు అది వేసుకుని, ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళు లోకాన్ని అనుసరిస్తున్నారా దేవుణ్ణి అనుసరిస్తున్నారా?
చూసారా, మీరు లోకస్తులుగా ఉండి మీరు దేవుని పిల్లడం అని చెప్తున్నారేంటి? లోకాన్ని అనుసరిస్తూ సంఘంలో ఉండి మీరు దేవుడు పిల్లడం, దేవుడి దగ్గరకు వచ్చామంటున్నారేంటి? నో, మీకు ఇంకా దేవుడు అర్థం అవ్వలేదు. కనుక సంఘానికి మాదిరిగా ఉండవలసింది యవనస్తుడు. ఆ యవనస్తుడు పవిత్రంగా తన ఘటాన్ని కాపాడుకుండాలి. కాపాడుకోవడానికి ఏం చేయాలో దేవుడు చెప్తాడు. అది కూడా నేను ఇప్పుడు మీతో చెప్తాను. తిమోతికి రాసిన పత్రిక, ఏమండి, 2వ పత్రిక రండి. 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. జాగ్రత్త చదవాలి. ఇది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారపు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఏమన్నా ఇంట్లో ఏమేమి వస్తువులు ఉంటాయంట? ఏమేమి వస్తువులు ఉంటాయి? బంగారం ఉంటుందంట, వెండి ఉంటుందంట, మట్టి ఉంటాయంట, కర్ర ఉంటాయంట. ఏమంటే బంగారం వస్తువు, వెండి వస్తువు ఎక్కడ పెడతారు? ఎక్కడ పెట్టుకుంటారు? బీరువాలో భద్రంగా దాచుకుంటారు. మట్టి కుండ ఎక్కడ ఉంటుంది? మట్టి కుండను దేనికి వాడతారు? ఏదో అలా పడేసా ఎవడు వాకట్లో చివర నీళ్ళు వేసుకోవడానికి. మట్టి కుండకి ఏమైనా విలువ ఉంటుందా? పెద్దగా ఉండదు. ఉందంటే ఉంది, ఉపయోగపడుతుందంటే ఉపయోగపడుతుంది. ఎవడన్నా పట్టుకుపోనామండి, మట్టి కుండే కదా. అలాగని బంగారం వస్తువులు ఇంటి ముందు ఆడేస్తారేంటి? పడేరు. ఎందుకు? అవి ఘనమైనవి, ఇవి ఘనహీనమైనవి. వినాలి జాగ్రత్తగా. నువ్వు సంఘంలో ఘనమైన పాత్రగా ఉన్నావా? ఘనహీనుడిగా చివర కూర్చుండిపోతున్నావా? ఎలా ఉండిపోయావు? చెప్తాడు ఇప్పుడు చూడండి. 21. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. నిన్ను నువ్వు పవిత్రపరచుకుంటావా? నీ మాటలు జాగ్రత్త చేసుకుంటావా? నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకుంటావా? నీ నీ వేషధారణ, నీ నీ ప్రవర్తన అంతా ఎప్పుడైతే బాగైపోయిందో, పవిత్రపరచబడిందో, అలా పవిత్రపరచబడితే నిన్ను ప్రతి సత్కార్యమునకు దేవుడు సిద్ధపరుస్తాడంట. బలగొంచండి మాట. నువ్వు ఎప్పుడైతే దేవుడికి నచ్చుతావో దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. భలే ఉన్నాడండి, వీడికి పనిస్తే బాగుంటుంది, వీడితో పాట పాడిస్తే బాగుంటుంది, వీడితో మెసేజ్ చెప్పిస్తే బాగుంటుంది, వీడిని వాడుకుంటే బాగుంటుంది అని మన పవిత్రతను బట్టి దేవుడు ఏం చేస్తాడంట? సత్కార్యాలకు వాడుకుంటాడు. దేవుడు పనికి వాడుకుంటాడు. ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు మొదట మీరు అందరూ అలవాటు చేసుకోవాల్సింది ఒకటి ఉంది, తెలుసా? ఏ పవిత్రత, ఏ పరిశుద్ధత మనలోనికి రావాలి అన్నా మొదట మన అందరి చేతుల్లోనూ ఒకటి ఉండాలి. ఏముండాలి? బైబిల్ ఉండాలి. అందరి చేతిలో బైబిల్ ఉందా? అందరి చేతిలో సెల్ ఫోన్ ఉందా? ఏముంది? సెల్ ఫోన్ ఉంది. పవిత్రత ఎలాగొస్తుందో చెప్తాను. ఇగో నా బైబిల్ కనపడుతుంది అందరికీ. బైబిల్ కనపడుతుందని వాళ్ళు చేయలేపండి. కనపడుతుందా? ఇది కనపడుతుందా? కనపడుతుంది. ఇక్కడ ఏమని రాసుంది చూడండి. ఈ గ్రంథం ఏంటంట? పరిశుద్ధ గ్రంథం. ఇది పట్టుకున్న వాడికి ఏమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. ఇదిగో ఇది కనపడుతుందా? ఇది ఏంటి చెప్పండి? ఇది ఏంటిది? సెల్ ఫోన్. ఇందులో పరిశుద్ధత ఉంటుందా? పాపం ఉంటుందా? ఇది ఎప్పుడు ఇదే పట్టుకున్నావు అనుకోండి, నీలోకి పరిశుద్ధత వస్తుందా? పాపం వస్తుందా? అది పరిశుద్ధపరచబడాలి అంటే మొదట నువ్వు పట్టుకోవలసింది బైబిల్. పట్టుకో. బైబిల్ ఎప్పుడు చేతిలో పెట్టుకో. బైబిల్ ఎప్పుడు నేర్చుకుంటూ ఉండు. బైబిల్ ఎప్పుడు చదువుకుంటూ ఉండు. బైబిల్లో ఉన్న వాక్యాలు ఎప్పుడూ ఉండు. ఎందుకంటే ఇది పరిశుద్ధమైంది కనుక నిన్నేం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. సెల్ ఫోన్లో ఏముంది? సెల్ ఫోన్లో ఏముంది నేను బాగు చేసేది?
ఇప్పుడు చదవండి వచనం. ఏమండి ఇప్పుడు చదవండి, ఆ వచనం చదవండి. ఎవడైనాను వీటిలో చారక తన్ను తాను పవిత్రపరచుకొని వాడు పరిశుద్ధపరచబడి ఎలా పరిశుద్ధపరచబడతావు? పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటే పరిశుద్ధపరచబడతావు. తర్వాత యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. నేనేం చేస్తాడంటే దేవుడు ఘనత నిమిత్తమైన పాత్ర. ఘనత అబ్బా, ఆ కుర్రోడిని చూడండి ఏం ఉన్నాడండి, ఈ కాలనీ అంతా నీ గురించే మాట్లాడుకుంటుంది. అమ్మాయి చూడండి ఎంత బాగుంటుందండి, ఈ ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటుంది. బైబిల్ నేర్చుకుంటే, బైబిల్ మాట్లాడుతూ ఉంటే, బైబిల్లో ఉన్నట్టుగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, బైబిల్లో ఉన్నవే నువ్వు చేస్తూ ఉంటే, బైబిల్ నిన్ను పరుస్తూ ప్రజలందరూ నీ గురించి మాట్లాడుకునే ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళేది బైబిలు వాక్యం. యజమానుడు వాడుకునే ఏమండి ఎలా మారిపోతాడంట? అర్హమైన పాత్ర. యజమానుడు అంటే ఎవరండి? దేవుడు వాడుకున్న వ్యక్తి లోకానికి ఎలా కనపడతాడు? యెహోషువ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే, మోషే తర్వాత యెహోషువను నాయకుడిని చేసింది ఎవరు? దేవుడు. యెహోషువతో యుద్ధాలు జరిగించి యుద్ధాలలో విజయాలు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎప్పుడైతే దేవుడు ఒక మనిషిని వాడుకుంటున్నాడో సమాజానికి, లోకానికి వాడు చాలా గొప్పగా కనబడతాడు. అలా మీరు కనబడాలి అంటే, మీ కుటుంబంలో ఉన్న మీ అమ్మనాన్నలు మిమ్మల్ని గౌరవించాలి అంటే, నీ చుట్టూతో ఉన్న ఫ్రెండ్స్ నేను గౌరవించి నేను గొప్పవాడుగా నీ గురించి మాట్లాడుకోవాలంటే, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోండి, బైబిల్ పట్టుకోండి, బైబిలే వినండి, బైబిలే నేర్చుకోండి. మీ జీవితం బంగారం అవుతుంది. కింద చూడండి, తర్వాత వచనం 22వ వచనం చూడండి. ఇదంతా జరగాలి అంటే మొదట నువ్వు బైబిల్ పట్టుకోవాలి, రెండోది ఇంకోటి చేయాలి. 22 అదే. సరే, ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ ఈరోజు క్రైస్తవ సంఘంలో ఉన్న యవనస్తులకు తెలియకపోవటం వల్లనే బయట యవనస్తులు ఎలా పాడయ్యారో మనోళ్ళు అలాగే పాడయ్యారు. చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒకటి, నిన్ను పరిశుద్ధపరిచేది బైబిల్ అయినప్పుడు ఎప్పుడు నీతో బైబిల్ ఉండాలి. రెండవది నువ్వు చేయవలసింది, యవ్వన శరీరం గనక ఖచ్చితంగా తప్పుల వైపు, పాపాల వైపు నిన్ను ప్రేరేపిస్తుంది, నడిపిస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంట? 22లో యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి. ఏం చేయాలి? పారిపోవటం ఏంటి? యవ్వనేచ్ఛలకు దూరంగా ఉండనడా, పారిపోనడా? పారిపోవటం అంటే ఏంటి చెప్పండి? వీధిలోకి పిచ్చుకొక్క వచ్చింది, ఏం చేస్తారు మీరు? కొంతమంది ధైర్యం ఉంటే కొడతారు, లేదంటే ఏం చేస్తారు? ఇక పరుగు. బాబోయ్ కరిసిందంటే నాకేమొస్తుంది? పిచ్చి. పోనీ ఏదో మదం ఎక్కిన ఏమంటే ఎద్దోటి వచ్చి మొత్తం పొడి చేస్తుంది అందరినీ, ఏం చేస్తారు? వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోవాలి, దాచుకోవాలి. దాంతో మనకెందుకు గొడవ? పారిపోవాలి. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలి? పారిపోవాలి. ఇప్పుడు దేవుడు యవనస్తుడిని దేని నుండి పారిపోమంటున్నాడు? యవ్వన ఇచ్చలు అంటే యవ్వనంలో ఉన్న నీ శరీరానికి కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికల నుండి నువ్వేం చేయాలి? అక్కడి నుంచి పారిపో. ఎవడో వచ్చాడు, బూత్ సినిమా వచ్చింది, రా బాబా వెళ్దాం అన్నాడు, ఏం చేయాలా? నీకు నమస్కారం రా బాబా అని ఆడి దగ్గర నుంచి పారిపో అర్జెంటుగా. లేకపోతే ఎలాగోలాగని కన్విన్స్ చేసి నన్ను తీసిపోతారు దానికి. అర్జెంటుగా ఆడి దగ్గర నుంచి పారిపో. తప్పుడు మాటల వైపు నిన్ను ప్రేరేపించేవారితో, తప్పుడు పనులు నిన్ను చేయించేవారితో, పాపం వైపు నిన్ను ప్రేరేపించేవారి దగ్గర నుండి నువ్వేం చేయాలి తెలుసా? అర్జెంటుగా పారిపో. ఏమండి, యోసేపు పోతిఫర్ భార్య దగ్గర నుంచి ఏం చేశాడో తెలుసా? పారిపోయాడండి. బాబో నీకు నమస్కారం అమ్మా, నువ్వు నాతో పాపం చేయించేస్తావు, నీ దగ్గర నేను ఉండను, పరుగు. పారిపోయాడు కనుక పవిత్రంగా ఉన్నాడు. అక్కడే ఉంటే పాపం చేయిస్తుంది. కనుక యవనస్తులు యవనేచ్ఛల నుండి ఏం చేయాలి?
పారిపోండి, పారిపోండి అంటే అర్థం ఏంటో తెలుసా? యవ్వన ఇష్టాలకు మీరు దూరంగా రండి. నేను రానండి, నేను చేయనండి, నేను మందు త్రాగనండి, నేను గుట్కాలు వేసుకోనండి, నేను సిగరెట్ తాగనండి, నేను ఆ వ్యభిచారానికి రానండి, ఆ దొంగతనాలకు రానండి, ఆ పాపానికి రానండి, నేను క్రైస్తవునండి, ఇదిగో నా చేతిలో బైబిల్ ఉంటుందండి, నేను గుడికి వెళ్ళిపోతానండి, నేను ఈ తప్పులు చేయలేనండి, మా ప్రభు వద్దన్నాడండి, మేము చేయలేమండి ఇవి, నన్ను విడిచిపెట్టండి అని మంచి మాటలు చెప్పి అక్కడి నుంచి ఏం చేయాలంట? పారిపోండి, పారిపోండి, తప్పులు చేయకండి. మీకు ఒకటి అనిపిస్తుందండి, ఏమండి ఏముందండి తప్పులు చేస్తే ఏదో యవ్వనం కదా చేస్తాము, తర్వాత అన్నీ సర్దుకుంటాయిలేండి అని అనుకుంటారు మీరు. మీరు చేస్తున్న ప్రతి తప్పు సర్దుకోదు, మీ జీవితానికి అది ఒక భారమై మిమ్మల్ని జీవితకాలం వెంటాడుతుంది. తెలుసా? మీకు ఒక సంగతి చెప్తాను వినండి. తెలివి ఇవన్నీ యవ్వనంలో తప్పులు చేస్తారు, తర్వాత ఎంత భయంకరంగా అది వెంటాడుతుందో మీకు చెప్తాను. మంచి కుటుంబంలో పుట్టాడండి ఒక కుర్రాడు. పుట్టాడు, క్రైస్తవులే, అమ్మనాన్నలు గుడికి వస్తారు, వీడు గుడికి వస్తాడు, కానీ బయట లోకస్తులు బ్రతుకుతున్నట్టుగా ఎలా బ్రతుకుతున్నాడో అలాగే బ్రతుకుతాడు. సినిమాలకి వెళతాడు, సిగరెట్లు అంటాడు, మందు అంటాడు. ఏమంటే ఒకరోజు తన గ్రామంలో ఉన్న ఒక అమ్మాయితో ఏదో తప్పు చేశాడు. తర్వాత వీళ్ళ ఇంటి మీదకి వచ్చారు, గొడవకు వచ్చారు, మా అమ్మాయిని పాడు చేశాడు మీ అబ్బాయి అని. పెద్ద గొడవ అయిపోయింది. గొడవ అయిపోయిన తర్వాత మొత్తం మీద పెద్దలు కూర్చోబెట్టారు, ఏదో సెటిల్మెంట్ చేశారు, కోర్టులో కేసు జరుగుతుంది. ఇదంతా మొత్తం వాడి జీవితం అంతా రప్చర్ అయిపోయిందండి. ఊరంతా తెలిసిపోయింది వీడు తప్పుడోడు అంటే, ఏదో చేశారంట వేరే అమ్మాయినని. ఏమంటే ఇది ఎప్పుడైతే ఊరంతా తెలిసిపోయిందో అందరి హృదయాలలో వీడి క్యారెక్టర్ ఏమని పడుతుంది చెప్పండి? చెడ్డోడనా మంచోడనా? చెడ్డోడని పడిపోయింది. పడిపోయిన తర్వాత కోర్టులో కేసు అలా జరుగుతూనే ఉంది. వీడి వయసు ముదిరిపోతుంది. ఏం చేయాలి వీడికి? ఇప్పుడు పెళ్లి చేయాల. అమ్మ నాన్నలో ఊర్లో ఎవరికి తెలియకుండా ఏదోలాగా మొత్తం మీద సంబంధం పట్టుకొస్తున్నారు వీడికి. పట్టుకొస్తుంటే వాళ్ళు చూసుకుంటున్నారు. సంబంధం ఇచ్చేటప్పుడు ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళ వెనకాల ఉన్న బంధువులు కానీ ఎంక్వైరీ చేస్తారా? ఎంక్వైరీ చేయడానికి ఎందుకైనా మంచిదని ఊర్లో వచ్చి ఒక్కడిని అడుగుతున్నారు అంతే, ఈడు ఎలాంటివాడని. ఏం చెప్తారు? ఆడు అసలు మంచోడు కదండి, ఓ పిల్లను పాడు చేశాడు, ఆడి మీద కేసు ఉందనగానే అయ్యో బాబోయ్ ఈ సంబంధం క్యాన్సిల్. ఆడికి అలాగా సుమారుగా ఇప్పటికి 120 సంబంధాలు చూశారు, ఒక్క సంబంధం అవ్వట్లేదు. ఏమైపోయింది ఆడి జీవితం? ఎండిపోయింది. ఒకటే కదా ఏదో చేశాడు సరదాగా, అది ఎంతకాలం వెంటాడుతుంది వీడిని? జీవితకాలం. ఇంకోటి చెప్పనా, పోని ఏదో దాచి పెళ్లి చేసిన అమ్మాయికి పెళ్ళైన తర్వాత తెలిసిందనుకోండి ఈ విషయం, వాడిని ఏం చేస్తుంది? ఇంట్లో కుమ్మేస్తుంది, పట్టుకుని కుమ్మేస్తుంది, మాటలతో కుమ్మేస్తుంది, కొంచెం బలంగా ఉందనుకోండి చేతులతో కూడా కుమ్ముతుంది. ఎంత తప్పు చేసిన ఆ జీవితాన్ని ఎందుకురా నాశనం చేసావు? నన్ను ఎందుకురా పెళ్లి చేసుకున్నావు అబద్ధమాడి? సరే మీకు మాట్లాడుతాను. ఈ పిల్లతో ముందు ఒక అమ్మాయిని ఏదో పాడు చేశాడు కదా, ఆ పాడు చేస్తున్నప్పుడు వీడికి ఎలాగుంటుంది? హాయిగా సంతోషంగా. ఆ తప్పు చేసినందుకు వాడిని ఎంతకాలం వెంటాడుతుంది ఇది? జీవితకాలం. మర్చిపోకండి. ఏదో అలా చేసేస్తామండి, బాగుందండి, ఆడెళ్తున్నాడండి, ఈడెళ్తున్నాడండి, వాడు చేస్తున్నాడండి, వీడు చేస్తున్నాడండి, వాడు నాశనం అవుతుంది, భూమి మీద జీవితం నరకానికి పోతాడాడు. వాడితో బైబిల్ పట్టిన క్రైస్తవుడిగా నువ్వు పోతావా? నువ్వు వాడిని బాగు చేస్తావా? సంఘానికి క్రైస్తవ యవ్వనుడు ఎలా ఉండాలంట? మాదిరి. నువ్వు మాదిరి తప్ప ఇంకొకళ్ళ నువ్వు తప్పు చేయకు, ఇంకొకళ్ళ నువ్వు పాపం చేయకు. అందరూ చేస్తున్నారు అనుకో, అందరూ చెప్తున్నారు అనుకో, అందరూ సినిమాలకు వెళ్తున్నారు అని అనుకో, వాడిని ఆపు, తప్పు రాదే అని చెప్పు. అలా ఉంటే యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోతే ఎంత గొప్పవాడిని చేస్తాడో తెలుసండి దేవుడు. ఒక యోసేపును మీరు చూడండి, ఎంత గొప్పవాడిని చేశాడండి. చివరికండి మీకు మంచి మాట చెప్తాను. పోతిఫర్ అనేసరికి ఆ రాజ్యంలో జస్ట్ ఒక అధికారి అంతే ఇతను. బాగా వినండి యవనస్తులు, ఎవరు పోతిఫరు? ఆ రాజ్యంలో ఒక చిన్న ఎంప్లాయ్, చిన్న ఆఫీసరు. అతని భార్య వచ్చింది, కాదనుకున్నాడు. తర్వాత యోసేపును దేవుడు ఎంత గొప్ప చేశాడు తెలుసా? ఎవరినిచ్చి పెళ్లి చేశాడు చెప్పండి? ఎవరితో పెళ్ళని చెప్పండి యోసేపుకి? ఎవరావిడ? ఫరో కుమార్తె. అవునా? ఏంటిది?
ఇక్కడ ఒక అధికారి భార్యతో తప్పు చేయనందుకు ఇతనికి వివాహం ఎవరితో జరిగింది? మొత్తం ఫరో అనగానే ఐగుప్తు దేశ సామ్రాజ్యానికి అధిపతి అయిన అతని కుమార్తెతో పెళ్ళయింది. ఎంత బాగుంటుందండి జీవితం? ఎందుకు బాగుంది చెప్పండి? ఆయన ఎందుకు బాగుంది? భూమి మీద జీవితం కూడా ఎందుకు బాగుంది? తప్పు చేయలేదు, చేసే అవకాశం వచ్చిన తర్వాత మొత్తం ఫరో అంతటి వాడు అయ్యాడు. కనుక మీరు బాగా ఆలోచించుకోండి, చిన్న చిన్న నేరాలు చేయకండి. మాదిరిగా గొప్పగా సంఘం ముందు నిలబడాలి తప్ప తప్పులు మనం చేయకూడదు, నేరాలు చేయకూడదు. యవనేచ్ఛల నుండి ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? పారిపోవాలి. 22వ వచనం మళ్ళీ చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. ఎవరితో ఉండాలి ఇప్పుడు నువ్వు? పవిత్ర హృదయంతో దేవుడికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా, దేవుడు పనిలో ఉంటారు కదా, దేవుడి కోసం బ్రతుకుతారు కదా, వాళ్ళతో ఉండు. బయట లోకస్తుడితో ఉండకు. నీకు పాపాన్ని అంటిస్తాడు, చెడు ఆలోచనలు అంటిస్తాడు, బూతులు అంటిస్తాడు. దేవుడి కోసం బ్రతుకుతున్న వాడితో ఉండు. వాడితో ఉంటే నీకేమొస్తుందంటే నీతి, సమాధానం, ప్రేమ, దేవుడు, ప్రార్థనలు. బ్రతుకు మారాలంటే ఇది కథ. చెప్తాను జాగ్రత్తగా వినండి. 3 సూత్రాలు చెప్తున్నాను, రాసుకోండి. 3 జాగ్రత్త. 3 చెప్తున్నాను. 1, ఎప్పుడు బైబిల్ని చేతుల్లో ఉండాలి, బైబిల్ చదవాలి. 1. 2, యవనేచ్ఛల నుండి పారిపోవాలి. 3, నీ సహవాసం దేవుడు కోసం బ్రతుకుతున్న వాడితో ఉండాలి. ప్రభువుకు పవిత్రమైన ప్రార్థనలు చేసి ప్రభుతో ఉన్నవాడితో నీ సహవాసం ఉండాలి తప్ప చెడు సహవాసం కూడా నిన్ను పాడు చేస్తుంది. ఈ 3 జాగ్రత్తలు యవనస్తుడు తీసుకున్నప్పుడు వాడు సంఘానికి ఏమవుతాడు తెలుసా? మాదిరి. ఇదిగో అబ్బాయిలాగా ఉండాలండి, ఆ అమ్మాయిలాగా ఉండాలండి. నువ్వు చాలామందిని మార్చేస్తావు, నువ్వు చాలామందిలో మార్పు తెస్తావు. కనుక ఈరోజు దేవుడి మీద చెప్తున్నవి ఇవే. యవ్వనుడా, నీ యవ్వనం నుండి పారిపో. ముఖ్యంగా దేవుడి కోసం నువ్వు బ్రతకాలి అంటే ఇదిగో ఇలా జాగ్రత్తలు తీసుకో. మీకు మాట చెప్పనండి, లోకం ఒక మాట అంటది. ఏమంటది? ఒరే యవనస్తుడు కదరా, ఇప్పుడేంట్రా దేవుడు, ఇప్పుడేంట్రా సేవ, ఇప్పుడేంట్రా ప్రార్థన, యవ్వన కాలంలో మనం ఏం చేయాలి? ఇది బాగా తెలుసు మీకు. ఏం చేయాలి యవ్వన కాలంలో? ఎంజాయ్ చేసే కాలం రా. ఇదేట్రా బాబు, ఆయన ఎవర్రా బాబు ఇలాంటి ప్రసంగం చేశాడు నీకు? సరేనా? ఏం చేయాలంటే యవ్వన కాలంలో ఎంజాయ్ చేస్తావా? ఇందాక చెప్పాను కదా, ఒకడు ఎంజాయ్ చేశాడు, ఏమైపోయాడు? అది ఎంజాయ్ చేస్తే చెయ్యండి, చేయొచ్చా? పోనీ మేము దేవుడి మాట వినో, ఎవడి మాట వినో, మేము సీతయ్య ఎవడి మాట ఎండో, నేను ఎన్నో వెళ్ళిపోతాను లోకంలోకి, చేస్తానంటే చెయ్యి. దేవుడు మాట చెప్తాడు ఇప్పుడు బైబిల్లో. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము ఏమండి 9వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము ఏమండి 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము. ఆగండి, ఎలాగుంది ఇది? యూత్ రిట్రీట్లకి మన వాళ్ళు వేసి వచ్చిన ఇదే. యవ్వనుడా, నీ యవ్వనమందు అంటే యవ్వనులు ఎలా సంతోషిస్తారు? యవ్వనుడికి దేంట్లో సంతోషం ఉంటుంది? ఇంట్లో అమ్మ నాన్నల మాటలు నచ్చవు, గుళ్ళో పాస్టర్ గారి ప్రసంగం నచ్చదు, ఎవడైనా భక్తిగా ఉందామరా, బైబిల్ చదువుకుందామరా అంటే నచ్చదు. ఏందులో సంతోషం ఉంటుంది యవనస్తుడికి చెప్పాలా? సినిమాకి వెళ్ళిపోదాంరా, అంతేనా? జబర్దస్త్ చూసుకుందాంరా. ఇదిగో కాలేజీలో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి మస్కా కొడదాంరా, లైన్ కొడదాంరా వాళ్ళకి. ఏనా యవనస్తుల సంతోషాలు? యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయంలో సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అన్నీ ఎలాగున్నాయి? దేవుడే లైసెన్సులు ఇస్తున్నట్టుగా ఉన్నాయి. నీ ఇష్టం, నీ కన్ను ఏది చూస్తే దాని వెనకాల వెళ్ళిపో, నీ మనసు ఏది చెప్తే అది చేసే, ప్రవర్తించు. బాగుంది. ఇక్కడ చూడాలి ఇప్పుడు, ప్రవర్తింపుము అన్న తర్వాత అక్కడ పక్కనే ఉంది. అయితే వేసాడు బాంబు.
చెయ్యి 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 అన్నాడు. ఎక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి చేస్తాడని ఏం పెట్టుకోవాలి? మస్కా కొట్టి నన్ను లోపలేసి కాలుస్తాడని జ్ఞాపకం పెట్టుకోవాలా? అమ్మాయికి లైన్ ఎత్త టైంపాస్ చేస్తున్నాడు కదా, పాతాళంలో వేసి కాలుస్తాడని జ్ఞాపకం పెట్టుకోవాలా? గుడికి మానేసి సినిమాకి వచ్చాను కదా, దేవుడు నన్ను తోలు తీసేస్తాడని జ్ఞాపకం పెట్టుకోవాలా? చెయ్యి చేస్తున్నప్పుడు ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకో. ఏంటి? పుట్టించిన దేవుడు ఉన్నాడు, నీ యవ్వన కాలంలోకి తెచ్చిన దేవుడు ఉన్నాడు. ఆ యవ్వన బలాన్ని ఆయన కోసం వాడతావని కలలు కానీ నీకు జన్మనిచ్చాడు. నువ్వు ఇవేమీ చేయకుండా నువ్వు లోకంలో ఎంజాయ్ చేస్తానంటే, ఎంజాయ్ చేసిన ప్రతి దానిని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఒక మాట చెప్పనా, ఇప్పుడు మీకు భయం వేసి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. దావీదుకి చాలామంది భార్యలు ఉన్నారండి. రాజుని చేశాడు. రాజుని చేసిన తర్వాత ఉన్న భార్యలతో సంతోషించక ఉరియా భార్య బత్షెబాను కోరుకున్నాడు. దానికోసం ఎవరికి తెలియకుండా ఉరియాని చంపించేశాడు. ఆవిడ తెచ్చుకుని ఎంజాయ్ చేస్తాడు. ఇదంతా ఒక ఆయన చూశాడు. ఎవరు? దేవుడు. ఏమి నాయనా దావీదు, యుద్ధాలు చేసుకో, అంతఃపురంలో ఉండు, ఎంతమంది భార్యలు కావాలంటే నేను భార్యలను ఇస్తానంటే నువ్వు అక్రమంగా మరొకరు భార్యను తెచ్చుకుంటావా? అయిపోయింది నీ పని అన్నాడు. చేసిన ప్రతి తప్పును బట్టి దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. దావీదుకి శిక్ష వేశాడా? వేశాడు. దావీదుని శిక్షించిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడా తప్పు చేస్తే? ఎందుకంటే ఇలా బండగా బతికేస్తున్నాం మనం. సేవ చేస్తున్న సేవకుడు దావీదు రాజునే తప్పు చేసినప్పుడు విడవనప్పుడు, తప్పు చేస్తున్న నిన్ను నన్ను దేవుడు విడిచిపెడతాడా? నో. భయపడక బ్రతుకుతున్నారు చాలామంది. వీటన్నిటిని బట్టి దేవుడు నిన్నేం చేస్తాడు? తీర్పులోనికి తెస్తాడు, నిలబెట్టేస్తాడు. ఒకరోజు ఎవరో ఈడు ఎక్కడ తిరిగాడు తీయండి, వీడి డేటా అంతా తీయండి. ఏ ఆడపిల్లను పాడు చేశాడు, ఏ మగపిల్లను పాడు చేసింది ఈవిడ? అంతే కదండి. మగపిల్లలు పాడైపోతున్నారంటే అందులో పాత్ర ఆడపిల్లది కూడా ఉంది. వీళ్ళు చదువు ఇవ్వటం, వీళ్ళు ఏమన్నా వేషాలు వేయటం, ఇటు మగపిల్లలు వేయటం, తప్పు చేస్తున్నారు. వేసిన ప్రతి దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? తీర్పు. ఎలాగుంటా తెలుసా? భూమి మీద బ్రతుకు బాగోదండి, చచ్చిపోయిన తర్వాత కూడా బాగోదు. భూమి మీద బ్రతుకేమో వాళ్ళతోని వీళ్ళతోని మాటలు, ఈవిడ మంచిది కాదండి, తప్పు చేసిందంట, ఈ కుర్రాడు మంచోడు కాదండి, తప్పుడు తిరుగుతాడంటండి, తప్పుడు పనులు చేస్తాడంటండి. ఎవరి ముందు మంచి సాక్ష్యం ఉండదు. ఎవరి ముందు ఇటు మనుషులు మెచ్చుకోరు, ఇటు మనుషులు ప్రేమించరు. తప్పు చేసినందుకు పరలోకంలో ఉన్న కన్నతండ్రి కూడా నిన్ను దగ్గరికి రానివ్వడు. పాతాళంలో వేసి కాల్చుతాడు. ఎందుకు చెప్పండి? శరీరాన్ని కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే అయిపోయిను కదా, మాట కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే అయిపోయిను కదా, చూపు కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే అయిపోయిను కదా, ప్రవర్తన కాస్త కాచుకుంటే అయిపోయిను కదా. ఎందుకు ఇచ్చారు అవకాశాలు? ఎందుకు ఈరోజు ఇలా పడిపోయారు అందరి ముందు? దోషులుగా, పాపులుగా, క్యారెక్టర్ లేని వాళ్ళుగా, మంచివాడు కాదు అని మాట్లాడుకునేటట్టుగా. ఒక మాట చెప్పనండి, మీరు ఆశ్చర్యపోతారు. యేసుప్రభు యవ్వన కాలంలో సేవ చేశాడా? ముసలైపోయినాక సేవ చేశాడా? ఎంత యేసుప్రభు సేవ చేస్తున్న కాలం? 30 సంవత్సరాలు. యవ్వనమా వృద్ధాప్యమా? యవ్వన కాలం. యవ్వన కాలంలో ప్రజలందరి మధ్య నిలబడి, తాను పెరిగిన నజరేతు ప్రాంతంలో నిలబడి అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు చూపిస్తాడు? మీ ఊరు మధ్యలో నిలబడి మీరు అనండి. మీ ఊరి మధ్యలో వద్దు, మీ కాలనీ మధ్యలో అనండి. మీ కాలనీ మధ్య వచ్చు, మీ కుటుంబం మధ్యలో అనండి, నాలో తప్పు చూపించండి బాయ్ అనండి. లిస్ట్ రాయమంటే వీటి అడ్డరాళ్ళు అంతేనా? ఒకటి కాదు, మన ఎన్ని ఉంటాయి లిస్టు. ఇప్పుడు చెప్పరండి, మీరు మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. మీకు ఆశ్చర్యం ఇది. కొత్త నిబంధనపు సేవ జరిగించింది అంతా కూడా యవనస్తులే తెలుసా? సంఘాన్ని కట్టింది యవనస్తులే, సంఘానికి స్తంభాలుగా మారింది యవనస్తులే. యేసుప్రభు ఎవరు? యవనస్తుడు. అపోస్తలులు ఎవరు? మీకు సినిమాల్లో చూపించినట్టుగా పేతురు గారిని ముసలి గడ్డం వేసుకుని చూపిస్తే ఆయన ముసలోడు అని అనుకోకండి. సినిమా తీయటం రాలేదు వాళ్ళకి. పేతురు గారు కూడా యవ్వన కాలంలోనే యేసుప్రభు వెనకాల వచ్చాడు. ఎక్కడన్నా బైబిల్ ఎవిడెన్స్ ఉందంటే ఉంది. 21వ అధ్యాయం యోహాను సువార్త చదువుతున్నప్పుడు పేతురు గారితో యేసుప్రభు మాట్లాడతాడు. ఏమంటున్నాడు చూడండి, చూపించేస్తున్నది. 21 యోహాను సువార్త
యోహాను సువార్త 21:18. యేసు, నా గొర్రెలను మేపుము. ఎవరితో అంటున్నాడు ఇది? పేతురుతో అంటున్నాడు. యేసుప్రభు పేతురుతో అంటున్నాడు. ఏమని? 18వ వచనం, 21:18 యోహాను సువార్త. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెలుచుంటివి. నువ్వు ముసలివాడవైనప్పుడు నీ చేతులు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని మీతో నిశ్చయముగా. ఎవరితో చెప్తున్నాడు? పేతురుతో. పేతురు గారు ఎవరంట? యవనస్తుడు. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు అంటే పేతురు గారు ఈ మాట చెప్తున్న టైంకి ఎందులో ఉన్నాడు? యవనంలో ఉన్నా కదా పేతురు. నా వెనక యవనంలో నా దగ్గరికి తెచ్చుకున్నాను కదా. నీవు నా గొర్రెలను ఏం చేయాలి? మేపు. గొర్రెలు అంటే ఎవరు? మనుషులు. మేపటం అంటే ఏం చేయాలి? వాక్యం చెప్పు, నా పిల్లలకి నా మాటలు చెప్పు, నా పిల్లలకి నా మాటలు చెప్పు. సేవ చేయి. యవనంలో ఉన్నప్పుడే సేవ చేస్తావు, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చేయలేవు. ఎంత బాగుందండి ఇప్పుడు బైబిల్. అంటే ఇప్పుడు యేసుప్రభు ఎవరు? యవనస్తుడు. అపోస్తులు ఎవరు? యవనస్తుడు. తర్వాత వచ్చిన స్టెఫన్ ఎవరు? ఫిలిప్పు. అంటే మొత్తం మీద కొత్త నిబంధనలో సంఘాన్ని స్టార్ట్ చేసింది, సేవ అంతా ముందుకు నడిపించింది ఎవరు? యవనస్తులు. ఈ రోజున్న సంఘాలు నడిపిస్తున్నది ఎవరు? చెప్పండి. మరి ఏమి యవనస్తులు ఏమైపోయారు? తిరుగుతున్నారు అలా సినిమాలు చూసుకుంటా. అందుకే టైటిల్ వేశాను, సంఘానికి మాదిరి ఎవరు? యవనస్తులు. సంఘంలో ఒక 50 మంది 60 మంది యవనస్తులు ఉన్నారనుకోండి. ఆ 60 మంది బైబిల్ నేర్చేసుకుని ఆ 60 మంది వాక్యాలు చెప్పేస్తూ ఆ 60 మంది సువార్తలకు వెళ్ళిపోతున్నారు అనుకోండి మీ సంఘం నుంచి. ఎలాగుంటుంది మీ సంఘం? ఆ 60 మంది సువార్తలకు వెళ్ళిపోయి నానా గ్రామాలకి అక్కడ వాక్యం చెప్పి వాళ్ళందరినీ సంఘంలోకి తీసుకొచ్చేస్తున్నారు అనుకోండి. ఎలాగుంటుంది సంఘం? సంఘం ఎలా కలకల్లాడిపోద్ది? సంఘంలో ఎంత పని జరుగుతుంది ఎవరు చేస్తే? సరే, మీరే సైలెంట్గా ఉంటే సంఘానికి ఎక్కడ అభివృద్ధి? కనుక మీరు ఆలోచించుకోండి. ఒకటే చెప్తున్నాను, యవ్వన కాలాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. వృధాగా దాని లోకానికి మీరు ఇవ్వకండి. బైబిల్ నేర్చుకునే కాలం ఇది. ఒక మాట చెప్పనండి, మీరు వాక్యం నేర్చుకుంటే మీలోనే వాక్యం నిలబడుతుంది. పసిపిల్లల వాక్యం నిలబడుతుందా? నిలబడదు. వృద్ధుల్లో నిలబడుతుందా? నిలబడదు. ఎవరిలో నిలబడుతుంది? మీలో. యవనస్తులలో వాక్యం నిలబడుతుంది కనుక యవనస్తులు బాగా వాక్యము నేర్చుకోవాలి. సంఘానికి మాదిరిగా యవనస్తులు నిలబడాలి. ఓకే.